లెట్స్ గో టు Psalm 110 verse number 1. కీర్తనలు 110 మొదటి వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఆమేన్. దావీదు ఒక దర్శనం చూస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభులు వారిద్దరూ పక్క పక్కన కూర్చొని సంభాషిస్తున్నట్టు దావీదు వాళ్ళిద్దరి ముందు చూస్తూ ఆయన మాట్లాడుతున్న మాట, ఆయనకి వినిపించిన మాట అది. డేవిడ్ హర్డ్ దిస్ వాయిస్. ఫాదర్ ఇస్ టాకింగ్ టు జీసస్. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. మెనీ పీపుల్ డజంట్ అండర్స్టాండ్ ప్రభు ఎవరు, నా ప్రభు ఎవరని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రభువు అంటే తండ్రి అయిన దేవుడు, నా ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు. ప్రభువు నా ప్రభువుతో సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. తండ్రి అయిన దేవుడు యేసయ్యకి చెప్తున్నాడు ఒక మాట. ఎందుకంటే యేసయ్య ఎప్పుడెప్పుడు భూమి మీదకి వెళ్దామని అనుకుంటున్నాడు. ఎప్పుడు భూమి మీదకి సెకండ్ కమింగ్ ర్యాప్చర్కి వద్దాము అనుకొని యేసు ప్రభు రెడీ అవుతున్నాడు. బట్ ద ఫాదర్ సెడ్, వెయిట్ మై సన్, వెయిట్ ఫర్ ఫ్యూ డేస్, ఆర్ వెయిట్ ఫర్ ఫ్యూ మంత్స్, ఆర్ వెయిట్ ఫర్ ఫ్యూ ఇయర్స్, ఆర్ వెయిట్ ఫర్ మై కాల్. నా మాట కొరకు నువ్వు ఎదురు చూడు, ఆగంటున్నాడు. ఏంటి ఆ మాట అంటే, నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. కూర్చోను గమ్ముగా. సిట్ బిసైడ్ మీ. అంటే యేసు ప్రభుకి భూమి మీద చాలా మంది శత్రువులు ఉన్నారు. ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఓయమ్మ, అసలు ఆ ప్రాంతం మొత్తము ఒకప్పుడు యేసు ప్రభువుకి యూదులు మాత్రమే శత్రువులు. ఒకప్పుడు యేసు ప్రభువుకి ఆ ప్రాంతంలో ఉన్న వారే, బెత్లెహేము జెరూసలేములో ఉన్న వారే శత్రువులు. కానీ 2000 సంవత్సరాలు అయింది, యేసు ప్రభువుకి శత్రువులు పెరిగారు. ఎలాగనేరు? అప్పుడు సువార్త యూదుల్లోనే ఉంది, ఇప్పుడు సువార్త ప్రపంచమంతా వ్యాపించింది. ఇట్ స్ప్రెడ్ టు ఎవ్రీ స్టేట్, ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ టౌన్, ఎవ్రీ విలేజ్. ప్రతి ఊరికి యేసు అనే నామము వెళ్ళిపోయింది. సో అక్కడ మంచోడు ఉండొచ్చు, చెడ్డోడు ఉండొచ్చు. అక్కడ చర్చికి వెళ్ళేవాడు ఉండొచ్చు, చర్చికి రానోడు ఉండొచ్చు. అక్కడ యేసు ప్రభుని ఇష్టపడేవాడు ఉండొచ్చు, యేసు ప్రభుని ఇష్టపడని వాడు కూడా ఉండొచ్చు. సో ఇక్కడ ఆత్మల సంపాదన ఎంత జరుగుతుందో ఈ భూమి మీద, శత్రుశేషము కూడా అంత ఎక్కువ అవుతుంది యేసు ప్రభుకి. అంటే చూడండి, ఒకసారి తన కుమారుణ్ణి భూమి మీదకి నమ్మి పంపించినప్పుడు ఈ లోకం ఏం చేసింది? ఆయన్ని ఆర్భాటముగా సిలువేసింది, నగ్నంగా సిలువేసింది. యేసు ప్రభుని నమ్మాడు. ఈ పాపిష్టి లోకాన్ని, ఈ పాపిష్టి ప్రజల్ని రక్షించడానికి నా కొడుకును పంపిద్దాము, నా కొడుకు వీడందరి కొరకు వారిని బాగు చేస్తాడని తండ్రి పంపిస్తే ఈ లోకం ఏం చేసింది? యేసు ప్రభుని సిలువేసేసింది. ఇప్పుడు యేసు ప్రభు రెండవసారి రాబోతున్నాడు. మరి వస్తే మళ్ళీ వేస్తారా? వేస్తారు. దే ఆర్ రెడీ టు కిల్ జీసస్ వన్స్ అగైన్ ఇఫ్ హీ అపియర్స్ వన్స్ అగైన్. ఆయన మళ్ళీ కనిపిస్తే మళ్ళీ సిలువేస్తారు ఆయన్ని. ఈసారి సిలువు కాదు, ఇంక వేరేది ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. అందుకే తండ్రి ఒక గొప్ప తీర్మానం తీసుకుంటున్నాడు. నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమన్నాడు. వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ ద స్క్రిప్చర్? ఎందుకు వెళుతున్నటువంటి యేసు ప్రభుని తండ్రి ఎందుకు ఆపాడు అంటే, యేసు ప్రభు మళ్ళీ ఈ భూమి మీదకి వస్తే ప్రజలు ఏం చేస్తారు? మళ్ళీ సిలువేస్తారు, మళ్ళీ చంపేస్తారు ఆయన్ని. అందుకనే తండ్రి అయిన దేవుడు ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి ఆలోచన తెలుసా? నువ్వు కూర్చో. ఈరోజు మీ అందరూ ఒక గొప్ప ఆలోచనకు రావాలి, ఒక తీర్మానంకి రావాలి. ఏం తెలుసా అది? యేసు ప్రభు శత్రువులే నా శత్రువులు, యేసు ప్రభు విరోధులే నా విరోధులు. ఆమేన్. చూడండి ఇక్కడ దేవుడు ఎంత గొప్పగా ఒక వ్యక్తిని నమ్ముతున్నాడో. నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయు వరకు. అంటే యేసు ప్రభు పైనుంటే కింద ఎక్కడ పాదపీఠం అవుతుంది? మీరు ఆలోచించాలి. యు నో టు థింక్ దిస్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. యేసుక్రీస్తు ప్రభుల వారికి భూలోకంలో చాలా మంది శత్రువులు ఉన్నారు. అంటే భార్య కూడా వాళ్ళు ఏమవుతారు? ప్రాణ స్నేహితులు అవుతారా? యేసు ప్రభుకి శత్రువులు అయితే నీకు కూడా శత్రువులే. అందుకని అప్పుడప్పుడు వాడు యేసు ప్రభు మీద చూపించాల్సిన కోపం మనమే చూపిస్తుంటాడు. ఎందుకంటే యేసు ప్రభుని ముట్టుకోలేడు కదా, సంఘాన్ని ముట్టుకుంటా ఉంటాడు. యేసు ప్రభుని ఏం తాకలేడు కదా,
ఎందుకంటే ఆయన అందనంత ఎత్తులో ఉన్నాడు. యేసు ప్రభు చనిపోకముందు, యేసు ప్రభు సిలువెక్క ముందు వాడికి డైలీ యాక్సెస్ ఉండేది పరలోకంలో. ఈ యేసు ప్రభు రావడానికి వాడికి డోర్లు క్లోజ్ అయిపోయినాయి. ఇంకా వాడు పరలోకం పోలేడు. ఎందుకంటే దేవుడు వన్స్ భూమి మీదకి వచ్చి ఆయన తిరిగి 3వ దినమున పరలోకంకి వెళ్ళిపోయినప్పుడు హెవెన్ హ్యాస్ బీన్ సీల్డ్. పరలోకము ముయ్యబడింది. పరిశుద్ధులకే పరలోకం, ఇంకా నీతిమంతులకే పరలోకం. ఇంకా హల్లెలూయా. సో యేసు ప్రభు తిరిగి వెళ్ళిన తర్వాత వాడికి యాక్సెస్ లేదు. అంటే ఇప్పుడు యేసు ప్రభు బంధువు ఎవరు? మనమే. యేసు ప్రభు భార్య ఎవరు? మనమే. మనల్ని పట్టుకుంటాడు. బ్లాక్మెయిల్. చూడండి ఎందుకు తండ్రి యేసు ప్రభుని ఆపాడు. Why Father stopped Jesus again not to come to this world? మనము భరిస్తున్నా, మనము సహిస్తున్నా, మనము రోగముతో ఉన్నా, మనం బాధతో ఉన్నా, మనం వేదనతో ఉన్నా, యేసు ప్రభు ఎందుకు రావట్లేదు భూమి మీదకి మళ్ళీ? పీపుల్ ఆర్ సఫరింగ్. రోగాలు లేవా, బలహీనతలు లేవా, అప్పులు లేవా, కాడులు లేవా? యేసు ప్రభు ఇవన్నీ చూస్తూ ఆయన లేచి నడిచి వచ్చేద్దాం అనుకుంటున్నాడు మిమ్మల్ని బట్టి. బట్ ఫాదర్ ఇస్ స్టాపింగ్ జీసస్. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ఏం చేస్తున్నాడు? ఆపుతున్నాడు. లెట్స్ గో టు a second scripture. Matthew 22:44. మత్తయి సువార్త 22వ అధ్యాయము 44వ వచనం. నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ఆగండి. స్క్రిప్చర్ మళ్ళీ రిపీట్ అయింది. వర్స్ మళ్ళీ రిపీట్ అయింది. ఎందుకు మళ్ళీ నూతన నిబంధనలో ఈ మాట యేసు ప్రభువులు వారు తెలియపరచాలనుకుంటున్నారంటే, నూతన నిబంధనలో సంఘం ఫామ్ అవుతుంది. నూతన నిబంధనలో యేసు క్రీస్తు ప్రభువులు వారిని వెంబడించే ప్రక్రియ ఎక్కువైపోతుంది. అందుకే సంఘానికి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు దేవుడు. ఈరోజు చూడండి ఎందుకు యేసు ప్రభువుని తండ్రి ఆపాడంటే, ఇక్కడ యేసయ్యకి శత్రువులు ఎక్కువ ఉన్నారా లేదా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా? శత్రువులు చాలా మంది ఉన్నారు. స్వస్థపరిచిన వాడే నువ్వెవడో నాకు తెలియదు అంటున్నాడు. విడిపించబడిన వాడే నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. బాగు చేసినటువంటి బాగుపడిన కుటుంబాలే యేసు ప్రభు ఎవరో అని తెలియనటువంటి భాష వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో దట్స్ వై అండ్ ఫాదర్ ఇస్ స్టాపింగ్ జీసస్. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ఏం చేస్తున్నాడు? ఆపేస్తున్నాడు. ఎందుకు తెలుసా? యేసు క్రీస్తు యొక్క పని దేవుడు సంఘానికి అప్పగిస్తున్నాడు. ఆమేన్. ఆయన వచ్చినప్పుడు 2000 సంవత్సరాల క్రితమే ఒక 100 మంది శత్రువులు ఉంటారు, 1,00,000 మంది శత్రువులు ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క శత్రువుల సంఖ్య పెరిగిందా పెరగలేదా? కొత్త శత్రువు కరోనా పేరు, ఎయిడ్స్, క్యాన్సర్స్, ఆమేన్, టీబీ, షుగర్, బీపీ, థైరాయిడ్, ఏదైతే అనారోగ్యము, ఏదైతే బలహీనతలు, ఏదైతే అప్పులు, ఇదిగో పరలోకం నుంచి పడిపోయినటువంటి 75% దూతలు కూడా దేవునికి శత్రువులే. తెలుసా మీకు? యుద్ధం జరిగినప్పుడు ఎంత సైన్యము, ఎంతమంది దూతలు పడిపోయినారు అక్కడి నుంచి తెలుసా? 75% ఆఫ్ హెవెన్ హ్యాస్ బీన్ మూవ్డ్ ఫ్రమ్ దేర్ ప్లేస్. 75% అంటే 100 దూతలు ఉంటే 70 దూతలు కింద పడిపోయినాయి. అంటే ఇంకా పైన ఎన్ని దూతలు ఉన్నాయి? 30% ఆఫ్ ఏంజల్స్. 30% దూతలే. ఈరోజు నువ్వు గమనించినట్లయితే పరలోకం నుంచి కింద పడినటువంటి వాటిని ఏమంటారు తెలుసా? వెలుగు దూతలు అంటారు. అంటే దేవునికి శత్రువులు ఎక్కువైపోయారు, యేసు ప్రభుకి శత్రువులు ఎక్కువైపోయారు. అసలు ఏమంటున్నాడు దేవుడు? యేసు ప్రభు లేచి వెళ్దాం అనుకుంటున్నాడు భార్య దగ్గరికి. ఎందుకంటే ఎన్ని రోజులు భార్యకి దూరంగా ఉంటాడు యేసయ్య? ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఎన్ని సంవత్సరాలు అయింది? 2022 సంవత్సరాలు అయింది యేసయ్యకి ఎంగేజ్మెంట్ అయ్యి. ఇంతవరకు పెళ్ళి అవ్వాల. ఏ భార్యని విడిచిపెట్టి ఉంటాడండి? ఏ భర్త? దుబాయ్కి పోయాడు భర్త, ఇంటికి రాడా? రాడా? సంవత్సరానికి ఒకసారి ఆయన ఒకసారి వస్తాడు. కానీ ఈయన అట్టే పోయాడు. వస్తామన్నాడు. పోయేటప్పుడు అనేది భార్యతో, నేను తొందరలో వస్తాను. కానీ తండ్రి పంపించలేదు యేసయ్యని. వై? తండ్రి పంపించలేదు యేసు ప్రభుని. నేను వెళ్తాను ప్రభా, నా భార్య బాధపడుతుంది ప్రభా. ఏమండి తొందరగా రండి ప్లీజ్ అండి అంటుంది భార్య. యేసయ్య అంటున్నాడు, నాదేం లేదమ్మా, అంత ఫాదర్ ఏం చెప్తే అదే చేయాలి. నేను ఫాదరు ఏం చెప్తే నేను అదే చేయాలి. ఫాదర్ ఏం చేస్తున్నాడు తెలుసా? సంఘాన్ని తయారు చేస్తున్నాడు. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ గొప్ప సారాన్ని, ఆ గొప్ప బలాన్ని, ఆ గొప్ప సామర్థ్యాన్ని సంఘంలో దారపోస్తున్నాడు తండ్రి. ఆమేన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసయ్య శత్రువు, నా శత్రువు ఒకటే. నా శత్రువులు వేరు, యేసు ప్రభు శత్రువులు వేరు, కుదరదు. యేసయ్య శత్రువులు వేరు, నా శత్రువులు వేరు, కుదరదు. ఆయన శత్రువులే నా శత్రువులు. ఆమేన్. ఈరోజు మీకు ఏమరుతారు? శత్రువులు పెరుగుతారు. బట్ యు నీడ్ టు నో దట్ యేసు ప్రభు శత్రువులే నా శత్రువులు. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడ సెకండ్ టైం కూడా స్క్రిప్చర్ రిపీట్ అయింది. ద ఫాదర్ ఇస్ టెల్లింగ్ లైక్ దట్.
ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చుచున్నది ఏమనగా, నేను నీ శత్రువులను ఆ? నీ పాదముల కింద ఉంచు వరకు, నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు, నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని. ఆగండి, లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఓకే, బానే ఉంది. యేసు ప్రభు తండ్రి వాళ్ళు కూర్చో ఉన్నారు. ఈ భూలోకంలో మీ అందరు ఉన్నారు, సంఘం భూలోకంలో ఉంది. తండ్రి ఎందుకు యేసు ప్రభు నాపుతున్నాడంటే సంఘానికి ఒక పని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు శిరస్సు అయితే సంఘము బాడీ. ఆమెన్. యేసు ప్రభు తల అయితే శరీరం ఎవరు? సంఘం. ఆమెన్. వి ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనము క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాం. యేసు ప్రభువుని దేవుడు ఎలా ట్రైన్ చేస్తున్నాడంటే, తండ్రి అంటున్నాడు, నేను నీ శత్రువులను పాదపీఠము చేయు వరకు నువ్వు నా కుడి పార్శ్వం పక్కన కూర్చొని ఉండాలి, కదలకూడదు అంటున్నాడు. అంటే రాకడ ఎప్పుడు వస్తుంది? యేసు ప్రభు పాదాల కిందకి ప్రతి శత్రువు వచ్చినప్పుడే రాకడ వస్తుంది. అంటే యేసు ప్రభు పాదాల కిందకే రావాలా, సంఘం పాదాల కింద కూడా రావాలా? ఆమేన్. ఎందుకంటే యేసయ్య తల అయితే శరీరం ఎవరు? సో యేసు ప్రభు యొక్క పాదాల కిందకి రావాలంటే సంఘం పాదాల కింద కూడా ప్రతి ఒక్క శత్రువు వచ్చును గాక. When you feel that Jesus enemy is my enemy, అప్పుడే నీ పాదాల కిందకు వస్తుంది, లేదంటే రాదు. నేను ఆమెతో పోట్లాడుతూ ఉంటే నువ్వు వెళ్ళి ఆమెతో స్నేహం చేస్తూ ఉంటే ఎట్లా? నువ్వు ఆమెతో స్నేహం చేస్తే ఎట్లా? ఇంకోటి, నాకు ఆమె పాదాల కిందకి రావాలి అంటే సంఘము యేసు ప్రభుకి సపోర్ట్ చేయాలి. ఆమెన్. అందుకనే స్క్రిప్చర్ సర్మన్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, యేసు ప్రభు శత్రువే. ఆమెన్. లుక్ అట్ దట్. యేసు ప్రభు శత్రువు నా మిత్రుడు కాదు. సో ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు యొక్క శత్రువుని మిత్రువుగా భావిస్తావో రాకడ లేట్ అవుతుంది, ర్యాప్చర్ లేట్ అవుతుంది. బికాజ్ షీ ఈజ్ మై ఎనిమీ బట్ షీ బికేమ్ యువర్ ఫ్రెండ్. ఎప్పుడు ఈ స్క్రిప్చర్ నెరవేరుతుంది? తండ్రి రాకడిని ఆపేస్తాడు, రాకడిని పోస్ట్ పోన్ చేస్తాడు, సెకండ్ కమింగ్ని పోస్ట్ పోన్ చేస్తాడు దేవుడు. అందుకని ఇన్ని సంవత్సరాలు పోస్ట్ పోన్ అయింది. ఎప్పుడు రాశాడు ఆ స్క్రిప్చరు? అక్కడెక్కడో ఉంది కీర్తనలో. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటే ఎవరు విన్నారు? దావీదు విన్నాడు. ఏంటి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారని వింటే, ప్రభువు నా ప్రభువుతో చెప్పుచున్న మాట అంటున్నాడు దావీదు. సో చూడండి, ఒకవేళ సంఘము కానీ యేసు ప్రభుకు కానీ సపోర్ట్ చేయకపోతే రాకడ తొందరగా రాదు. యు ఆర్ పోస్ట్ పోనింగ్ ద ర్యాప్చర్. ప్రతి పాస్టర్ గారు తెగ ప్రార్థన చేస్తా ఉంటారు, ప్రభు రాకడ ఆలస్యం అయితే మళ్ళీ కలుసుకుందాం. ఆలస్యం చేసేది మనమే, ప్రభు రాకడ కదా ఆలస్యం. ఎందుకంటే ఆయన వెళ్తూ వెళ్తూ ఏమన్నాడమ్మా? నేను త్వరలో వస్తానన్నాడు. అంటే ఇప్పుడు ప్రభువుని లేట్ చేసింది ఎవరు? మనమే. వి స్టాప్డ్ జీసస్ నాట్ టు కమ్. అంటే ఈరోజు పరలోకము యొక్క దర్శనము సంఘము నెరవేర్చాలి. అంటే యేసుక్రీస్తు యొక్క పాదాల కిందకి ప్రతి శత్రువు వస్తున్నాడు అని లేఖనము సెలవిస్తే సంఘము కింద కూడా ప్రతి శత్రువు రావాలి. ఆమేన్. ఏమంటున్నాడు యేసయ్య? నేను నీ శత్రువులను ఆ. నీ పాదముల కింద ఉంచు వరకు ఆ. నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ఆ. ప్రభు నా ప్రభువుతో చెప్పెను. ఆగండి. యేసు ప్రభు పాదాల కిందకి ఇంకా ఏం రాలా. ఈ శత్రువు ఇంకెక్కడో కూర్చో ఉన్నాడు. ఈ శత్రువు కొందరికి నెత్తి మీద ఉన్నాడు, ఈ శత్రువు కొందరికి భుజాల మీద ఉన్నాడు. కానీ ఈ శత్రువు ఎప్పుడు వస్తాడు పాదాల కిందకి? సంఘము కరెక్ట్గా పనిచేస్తేనే ఆ శత్రువు యేసు ప్రభు పాదాల కిందకు వస్తాడు. ఆమేన్. ఆ శత్రువు యేసు ప్రభు పాదాల కిందకు వచ్చాడు అనుకో, వాడు ఓడిపోయినాడని అర్థం. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, ఊరికే శత్రువుని చంపేయి, శత్రువుని లేపేయి, శత్రువుని లేపడేసి అంటా ఉంటాం మన. అది అసలు విజయమే కాదండి. ఆ శత్రువు మన కాళ్ళ కింద ఉంటే అదే విజయం. అందుకే దావీదు ఎప్పుడు కూడా శత్రువు కనిపించిన చంపలా. ఎన్నిసార్లు అబ్షాలోము కనిపించాడు, ఎన్నిసార్లు సౌలు కనిపించాడు, ఎన్నిసార్లు ఎంతమంది కనిపించారు, అయినప్పటికీ దావీదు చంపలేదు. ఎందుకంటే దావీదుకి తెలుసు, నా శత్రువుల ఎదుట దేవుడు నాకు భోజనము సిద్ధపరుస్తాడని. ఆమేన్. హీ విల్ ప్రిపేర్ మీ ఎ టేబుల్ బిఫోర్ మై ఎనిమీస్. వాడు ప్రతిరోజు ఆడవాలా, నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు, వచ్చు వరకు నువ్వు ఎక్కడ కూర్చో ఉండాలా? నా పక్కనే కూర్చో. నువ్వు వెళ్ళకు, నువ్వు దయచేసి. వాళ్ళు ఎంత మొరపెట్టినా, రావయ్యా యేసయ్యా, రావు, తొందరగా రాయే. నేను రానమ్మా అంటాడు. ఎందుకు? నువ్వేం చేయట్లేదు. శత్రువులను వాడిని ఏం చేస్తున్నావు? దట్స్ వై జీసస్ ఇస్ నాట్ కమింగ్. ఈరోజు నుంచి నువ్వు యేసు ప్రభుకి హెల్ప్ చేయాలి. ఆమేన్. ఎందుకంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమన్నాడు. ఆమేన్. తల ఎవరు? యేసయ్య. బాడీ ఎవరు? యేసు ప్రభు. శత్రువులే నా శత్రువులు. And the verse is repeating again.
కీర్తనలో ఒకసారి ఒక మాట ఉంది, ఇప్పుడు మత్తయిలోకి వచ్చింది. ఆమెన్. ఇంకో దగ్గరికి వెళ్తే చూద్దాం. లెట్స్ గో టు మార్క్ 12:36. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. ఓ, మళ్ళీ మార్కు సువార్తకు వచ్చింది ఇది. స్క్రిప్చర్ నంబర్ 3. స్క్రిప్చర్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ ఏం చెప్తున్నాడు దేవుడు మార్కు సువార్తలో? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. యాక్చువల్లీ ఎందుకు నేను ఈ సర్మన్ చెప్తున్నాను తెలుసా? ఈ సర్మన్ ఫైనల్ అంతే చర్చికి. దిస్ ఇస్ ద ఫైనల్ సర్మన్ ఫర్ ఎవ్రీ మినిస్ట్రీ. ప్రతి సంఘము ఈ సర్మన్ ని విని తీరాలి యేసు నామములో. ఆమేన్. మీరు చాలా సర్మన్ వినుండొచ్చు, అవి వినండి, బలపడండి, లేవండి, దీవించబడండి. బట్ ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఆమేన్. ఏంటి ఆ సత్యం అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు రావట్లేదు ఇంకా అంటే, సంఘము కాళ్ళ కిందకి ఇంకా శత్రువులు రావట్లేదు. అండ్ చర్చ్ ఈస్ నాట్ బ్రింగింగ్ ద ఎనిమీ డౌన్. వీఆర్ ఆల్వేస్ ప్రైజింగ్ ద ఎనిమీ. వామ్మో కరోనానా, వామ్మో ఎయిడ్సా, వామ్మో క్యాన్సరా. యు ఆర్ ప్రైజింగ్ ద డీమన్స్, యు ఆర్ ప్రైజింగ్ గాడ్స్ enemy. Never praise any enemy. He will get some strength. ఏమంటున్నాడు పౌలు? నన్ను బలపరచు అని యందు సమస్తము చేయగలను. నువ్వు ఇప్పుడు దయ్యాన్ని బలపరిచావు అనుకో, వాడు సమస్తం చేయగలడు నీలో. కరోనా తేగలడు, టీబీ తేగలడు, షుగర్ తేగలడు, బీపీ తేగలడు, మంకీ పాక్స్ అంటే కొత్తగా వచ్చింది, అది కూడా తేగలడు. 4th స్టేజ్ అన్నీ తేగలడు. వెన్ యు గివ్ స్ట్రెంగ్త్ టు ఎనిమీ. నువ్వు శత్రువుకు కానీ బలమిస్తే వాడు అనేకమైనవి నీ జీవితాల్లోకి తీసుకొస్తాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. యు నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఫ్రమ్ టుడే. ద స్క్రిప్చర్ రిపీటెడ్ థ్రైస్. 3వసారి రిపీట్ అయింది. పెళ్లి ప్రకటన లేని ఇక్కడ పెళ్లి ప్రకటన ఇది, పెళ్లి కార్డు యాక్చువల్లీ ఇది. నేను చదువుతానే స్క్రిప్చర్లు వస్తూనే ఉన్నాయి, ఎందుకు ఇన్నిసార్లు రాశారు ఇది అనుకుంటున్నాను నేను. బికాస్ సంఘానికి ఇంకా ఈ స్క్రిప్చర్ అర్థం కావట్లేదు. నా కుమారుడా యేసయ్య, నేను నీ శత్రువులను నీ పాదపీఠము తెచ్చేంత వరకు నువ్వు ఇక్కడ కూర్చొని ఉండన్నాడు. డోంట్ మూవ్. నా పక్క నుంచి కదలబాక అంటుండే ఏసై. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ఏసై మనకి ఇచ్చాడు. ఆమేన్. ఆ ప్రాజెక్ట్ తండ్రి మనకి ఇచ్చాడు. ఆమేన్. ఆ ప్రాజెక్ట్ పరిశుద్ధాత్మ మనకి ఇచ్చాడు. ఆమేన్. ప్రతి శత్రువు అంటే ఇందాక చదువుకున్నారుగా, అవన్నీ శత్రువులే, అవన్నీ కాడులే. దేవుణ్ణి ఇబ్బంది పెట్టి దేవుణ్ణి సిలువేసిన శత్రువులే వాళ్ళందరూ. అందుకే ఈరోజు అన్నిటినీ వాటిని మన లోపల నుంచి తీసి కాళ్ళ కింద దొక్కాలి. ఆమేన్. అది నీ